ఏమండి ఇది రైల్వే స్టేషన్ కేనా? అవునండి, రైల్వే స్టేషన్ కే ఎక్కండి. అయితే విజయవాడ ట్రైన్ ప్లాట్ఫారం మీద ఉందో లేదో కొంచెం చూసిరారా? ఏమ్మా కొబ్బరి బాణం ఎంత? 50 రూపాయలు సార్. 40 చేసి ఇవ్వరాదు? అయ్యో బాగా రేట్లు ఉన్నాయి సార్. సరే ఇవ్వు. సరే. ఏందమ్మా 50 రూపాయలు పెట్టుకుంటే నీళ్ళు అసలు తీపేలేవు? అవునా? ఆ ఇప్పుడు తాగండి. ఏమండి ఒక గ్లాస్ బాదం పాలు ఇవ్వండి. అలాగే. అరే బాదం పాలు అయిపోయాయే, కానీ బేరం మాత్రం పోగొట్టకూడదు. ఇవిగోండి. ఇదేంటండి, నేను బాదం పాలు అడిగితే మీరు పాలు పోసిస్తున్నారు? ఇవేంటి? బాదం. అవేంటి? పాలు. రెండు కలిపానండి. బాదం పాలు. మరి తాగండి. ఇది ఇవ్వు. ఏందక్క ఈ మధ్య ఎక్కువ కొంటున్నావు? అవన్నీ నీకెందుకు, నువ్వు రా. సారీ, నా లెవెల్ కి అలాంటి చిన్న చిన్న దాబాలలో బిర్యానీ తినను. 1 కేజీ కుక్క బిస్కెట్లు ఇవ్వండి. తింటావా పార్సలా? గట్టి బేరం 1 టన్ను వస్తే బాగుండు. ఏమ్మా మీ దగ్గర 10,000 రూపాయల బాంబుల బాక్స్ ఉందా? బాబాయ్ లేదు సార్. పోనీ 5,000 రూపాయల బాక్స్ అన్నా ఉందా? అయ్యో అదిగో లేదు సార్. అయితే ఒక సొర్రకి పెట్టి. నేను ఇంట్లో కూరకు కూడా దొరపలేనా? మొగుడంటే అంతలోకి పోయి. ఇవాళ ఇంట్లో కొబ్బరి పచ్చడి నూరు ఇయ్యాల. మీరు మరీ అంత దిగజారి బేరం ఆడకండి. ఓ తిక్కల్దానా, బేరం ఆడటం వల్ల సంత మొత్తం మీద కనీసం 100 మిగిల్చుకోవచ్చే. హాయ్ అండి. హాయ్ అండి. మేము ఒక ఛానల్ నుండి వచ్చాము. మిమ్మల్ని కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాము. కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తాము. తప్పు చెప్తే కొట్టరుగా? అయ్యో లేదండి. అయితే అడగండి. టీవీని కనుగొన్నది ఎవరు? గాంధీ తాత. ఆగు. జాన్ లోగి బైర్డ్ అండ్ ఫిలో ప్రిన్స్వర్త్. ఓ వెరీ గుడ్. ఆదివారం సెలవు ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 1843 నుండి. ఓ దోమలు లేని దేశం ఏది? ఐస్లాండ్. మన గాంధీ తాత చేతిలో ఎప్పుడు ఒక పుస్తకం ఉండేది. ఆ పుస్తకం పేరు? భగవద్గీత అని చదివాను. బాబాయ్ ఏంటండి అన్నిటికీ అంత ఈజీగా ఆన్సర్ చెప్పేస్తున్నారు? ఏం చదివారు? 10th క్లాస్. బాబాయ్ 10th కే ఇంత నాలెడ్జ్ ఉంటే మీరు గాని ఇంకా పై చదువులు చదువుంటే తప్పకుండా ఉన్నత స్థాయికి వెళ్లేవారు. మీరు గాని ఇంకా పై చదువులు చదువుంటే తప్పకుండా ఉన్నత స్థాయికి వెళ్లేవారు. ఏంటంటే అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? లక్ష్మి, నువ్వు ఇంకా పై చదువులు చదువుంటే బాగుండేది కదా? బాగుండేది, కానీ మా కుటుంబ పరిస్థితుల వల్ల ఆపేశానండి. పోనీ ఇప్పుడు చదవచ్చుగా? ఇప్పుడు ఎలా సాధ్యమవుతుందండి? నిన్ను నేను చదివిస్తా లక్ష్మి. ఎలా? అందరికీ హాయ్ అండి. మీరు చదువు మధ్యలో ఆపేశామని బాధపడుతున్నారా? ఇక మీకు ఇప్పటి నుండి ఆ బాధ అవసరం లేదు. మీకు కేవలం చదవడం రాయడం వస్తే చాలు. ఇక్కడ ఓపెన్ లో 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసుకోవచ్చు. మీరు ఇక్కడ 10th చదవాలనుకుంటే 10th కు కేవలం 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఇంటర్ చదవాలనుకుంటే 10th పాస్ అయ్యి సంవత్సరం గ్యాప్ ఉన్నట్లయితే 2 సంవత్సరాల ఇంటర్ కూడా కేవలం సంవత్సరంలోనే పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిగ్రీ చేయాలనుకుంటే 3 సంవత్సరాలలో 6 సెమిస్టర్లు రాసి పూర్తి చేసుకోవచ్చు. ఇక మీరు ఇక్కడ ఓపెన్ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసినాక వచ్చిన సర్టిఫికెట్లు రెగ్యులర్ సర్టిఫికెట్స్ ఎలా అయితే ఎలిజిబుల్ ఉంటాయో ఈ సర్టిఫికెట్స్ కూడా అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటాయి. ఇక మీరు ఇక్కడ ఓపెన్ లో చదువుకోవడానికి ఏజ్ తో సంబంధం లేదు. ఏ ఏజ్ వారైనా చదువుకోవచ్చు. మీరు మీ పనులు చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు. ఇక వీళ్ళ ఆఫీస్ పేరు శ్రీమాన్ ఎడ్యుకేషన్. వీళ్ళ ఆఫీస్ హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నది. వాళ్ళ వాట్సాప్ నంబర్ ఇక్కడ ఇస్తున్న హాయ్ అని మెసేజ్ చేయండి. వాళ్ళే తిరిగి కాల్ బ్యాక్ చేస్తారు. ఏమండి గొడిగివరా? 200 ఇవ్వండి. వారంటీ ఏమైనా ఉందండి? ఉందండి, తడవకుండా తెస్తే ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఏమండి కొంచెం 500 ఫోన్ పే చేస్తాను, క్యాష్ ఇస్తారా? సరే అండి. చేసా అండి. అదేంటండి 100 రూపాయలు 5 సార్లు చేశారు? అంటే నాకు చేంజ్ కావాలండి. లక్ష్మి, అమ్మొస్తుందంట. చికెన్ తెమ్మంటావా మటన్ తెమ్మంటావా? రావడంతోనే వండి పెట్టడానికి ఇక్కడ ఎవరు పని మనుషులు లేరు. వచ్చేది మీ అమ్మే. మంచిగా తొడభాగం కొట్టించుకురండి. బావా ఆ చీర బాగుంది కదా? బాలేదు, అస్సలు బాలేదు. డబ్బులు ఏమైనా గాలికి వస్తున్నాయి అనుకున్నావా?
పోనీ మీకు అది బాగుంటుందేమో చూడండి. ఏంటి బాబన్నా? గృహహింస కేసు పెట్టాలంటే సెక్షన్ ఎంత అబ్బా? నీకేమన్నా తెలుసా బావా? ఈ చీర నీకోసమే పుట్టింది బంగారం. మేడం ఆర్డర్ చెప్పండి. ఒక చికెన్ నూడిల్స్ ఇవ్వండి. అలాగే మేడం. మీ దగ్గర లెక్క కరెక్ట్ గానే ఉంటుందిగా? చాలా కరెక్ట్ గా ఉంటది మేడం. సరే తీసుకురండి. సరే మేడం. చూడండి, ఈ నిమ్మకాయ, ఈ ఉల్లిగడ్డలు, ఈ సాసు, ఈ మూడు నాకు అవసరం లేదు. వీటికి ఎంత వస్తే అంత నాకు వెనక్కి ఇవ్వండి, సరేనా? ఏమండి, మీ షాప్ లో పాత చెప్పులు ఇచ్చి 50 రూపాయలు ఇస్తే కొత్త చెప్పులు ఇస్తారంటగా? అవునండి. ఇవ్వండి. అలాగేనండి. ఇదిగోండి.